అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు చిరు తెలుగు ట్రావెలర్. వాల్కింగ్ స్ట్రీట్ నుంచి కోరల్ ఐలాండ్ అయితే వెళ్తున్నాను. బలిహాయ్ పీర్ నుండి బోట్ అయితే ఉంటుంది. 30 బాద్కే మనం ట్రావెల్ చేసి కోరల్ ఐలాండ్కి అయితే వెళ్ళొచ్చు. బలిహాయ్ పీర్ దగ్గర రావడం జరిగింది. సూపర్గా ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఎక్కడ ఎనీ కంట్రీ నుంచి వచ్చినా కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. స్ట్రైట్కి వెళ్తే అక్కడ టికెట్ అయితే ఇస్తారంట. బ్రిడ్జి పైకి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, వ్యూ క్లియర్గా ఉన్నాయి. వాటర్ క్లియర్గా ఫెంటాస్టిక్గా ఉంది. అక్కడ పటాయా అని ఇంగ్లీష్లో కానీ రాస్తుంది. చూడండి, ఇక్కడ కొండపైన కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్, పొడవైన బిల్డింగ్స్ కానీ బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇటువైపు చూసామంటే ఇంకా అమేజింగ్గా స్పీడ్ బోట్స్ అంతా చాలా ఉన్నాయి. స్పీడ్ బోట్స్ బ్రిడ్జ్ పైన స్ట్రైట్గా కాస్త డిస్టెన్స్ వెళ్ళామంటే ఒక 200 మీటర్స్ అక్కడ మనం పెద్ద షిప్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధమైన జెండాలు అయితే పట్టుకో ఉంటారు. మొత్తం గ్రూప్గా వస్తారు కాబట్టి టూరిస్టులు మొత్తం గ్రూప్గా వచ్చి గ్రూప్గా అయితే వెళ్తారు. ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అక్కడ వెహికల్ దిగేసి దీని లోపల అయితే స్ట్రైట్గా ఇక్కడ రావడం జరిగింది. ఎండ అయితే విపరీతంగా ఉంది. మొత్తం ఏంటంటే క్యాప్స్, బాడీ అంతా ప్యాక్ చేసుకుంటారు. చూడండి, ఈ విధమైన బ్యాటరీ వెహికల్స్ కానీ ఉంటాయి. స్పీడ్ బోట్స్ ఫుల్గా ఉన్నాయి ఇక్కడ. స్పీడ్ బోట్స్ సింగిల్ రౌండ్కి 200 బాత్ 300 బాత్ అలా తీసుకుంటారు. ఎండ అయితే ఒక రేంజ్లో ఉంది. లోయెస్ట్ కాస్ట్లో అయితే మనం ఫెర్రీ బోట్లు అయితే జర్నీ చేస్తున్నాము. మొత్తం స్పీడ్ బోట్స్ కానీ ఉన్నాయి కానీ 200 బాత్ 300 బాత్ 400 బాత్ అయితే తీసుకుంటారు. లెఫ్ట్ సైడ్ చూసామంటే లెఫ్ట్ సైడ్ లో ఒక రూట్ ఉంటుంది. అదే విధంగా రైట్ సైడ్ లో ఒక రూట్ ఉంటుంది. ఫెర్రీ బోట్ అయితే మనం ఎక్కచ్చు. ఇక్కడ క్లియర్ గా టైమింగ్స్ కానీ ఉన్నాయి. 7 AM to 6 PM లాస్ట్. అదేవిధంగా ఇక్కడ టికెట్స్ కానీ ఇస్తారు. ఫెర్రీ బోట్ ఉంది. బోట్ అయితే ఎక్కబోతున్నాం. హాండ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూసి ఎక్కాలి, కాస్త గ్యాప్ ఉంటుంది కాబట్టి పట్టుకొని ఎక్కిస్తారు. పైన ఫ్లోర్ ఉంది, కింద ఫ్లోర్ ఉంది. టింగ్ అయితే ఈ విధంగా ఉంది. బోట్లో ఉండే వారికి మొత్తము లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు. కంటిన్యూగా స్పీడ్ బోట్స్ వస్తూనే ఉండే. స్టార్ట్ అయింది బోటు. రన్నింగ్ వేస్తుంది బోటు. ఫుల్ ఎగ్జైటింగ్. చూడండి, మొత్తం కంప్లీట్గా బోట్సే. స్టార్ట్ అయ్యి ఒక 10 minutes అయితే అయింది. లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు. బ్యూటిఫుల్ అమేజింగ్ వ్యూ. పటాయా బీచ్ వ్యూ మొత్తం టోటల్గా బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా బీచ్ వ్యూ కానీ, మౌంటైన్స్ కానీ, హైలాండ్స్ కానీ అమేజింగ్గా సూపర్గా కనిపిస్తున్నాయి. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. 30 బాత్కే కోరల్ ఐలాండ్ అయితే జర్నీ చేయొచ్చు. బీచ్ వ్యూ అయితే మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు.
బీచ్ అయితే చూడడానికి ఎంత బాగుందో అంత భయం వేస్తుంది. పెద్ద పెద్ద గుంతలు గుంతలుగా బీచ్ సెంటర్లో అలలైతే అలజడి ఎక్కువగా ఉంది. చూడండి ఆపోజిట్లో మనకు పటాయా సిటీ వ్యూ బిల్డింగ్స్. ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా హైలాండ్, బ్యూటిఫుల్ హైలాండ్, కోరల్ ఐలాండ్. మొత్తం మౌంటైన్స్ అంతా చిన్న దీవి చాలా బాగుంటాయి. చాలా రిసార్ట్స్ కానీ హోటల్స్, వ్యూ పాయింట్స్ చాలా ఉంటాయి. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ చాలా ఉంటాయి. కోరల్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాం ఫెర్రీ బోట్ లో. హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్? Hi India. India, Your name? China, Your name? together. Nice to know. నిజంగా గుడ్ ఎక్స్పీరియన్స్. పటాయా బీచ్ వ్యూ మొత్తం చూసి ఎంజాయ్ చేస్తూ మౌంటైన్స్ కానీ Pastora TikToker. నిజంగా చూడండి చాలా హ్యాపీగా అయితే జర్నీ చేస్తున్నాము. మరి కాసేపట్లో కోరల్ ఐలాండ్కి అయితే చేరుకుంటాము. వాట్స్ యువర్ నేమ్? Dima, where are you from, madam? Where are you from? China. మొత్తం ఫారినర్స్, టూరిస్టులు. బ్యూటిఫుల్ గా ఉంది దీవి, చిన్న ఐలాండ్, క్యూట్ గా ఉంది. వ్యూ అయితే అదిరిపోయింది, అమేజింగ్ వ్యూ. చూడండి హ్యాపీగా బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు మొత్తం టూరిస్టులు. మొత్తం కింద ఒక ఫ్లోర్ ఉంది, పైన ఒక ఫ్లోర్ ఉంది. మొత్తం 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ కావాలన్నా కూర్చోవచ్చు. మధ్యాహ్నం సమయం కాబట్టి ఎండ ఫుల్ గా ఉంది. కింద కూర్చున్నట్టయితే వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ బీచ్ కానీ బాగా కనిపిస్తుంది. కోరల్ ఐలాండ్కి చేరుకున్నాము. ఇక్కడ చూడండి చాలా లైన్స్ బీచ్లోకి ఉన్నాయి, అంటే టూరిజం బోట్స్ కానీ స్పీడ్ బోట్స్ కానీ రావడానికి. అదేవిధంగా మనం ఫెర్రీ బోట్లో వచ్చాం కాబట్టి ఈ లైన్లో అయితే దిగాము. ఇక్కడ చూడండి అటువైపు ఇటువైపు ఫెర్రీ బోట్స్. ఇక్కడ హైలాండ్లో కానీ ప్రజలు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ గూడ్స్ కానీ మొత్తం సామాగ్రి అయితే ఇక్కడికి వస్తుంది. ఇటువంటి ట్రాక్టర్స్లో మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారు. బ్రోచర్లో మొత్తం యాక్టివిటీస్ కాస్ట్ మొత్తం ఉంది ఇక్కడ. అదేవిధంగా బనానా బోటు 300 బాత్, పారాషూట్ 800 బాత్, అదేవిధంగా స్పీడ్ బోట్ 500 బాత్, సీ వాల్కర్ అంట 1500 బాత్, బైక్ రెంట్కి కావాలంటే 300-400 బాత్. 40 మినిట్స్ లో కోరల్ ఐలాండ్కి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ బైక్స్ చూడండి చాలా బాగున్నాయి. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. కొండ పైకి అయితే రావడం జరిగింది వెహికల్లో. ట్యాక్సీలో అక్కడ దిగి ఇలా స్ట్రైట్గా వచ్చామంటే మనం బీచ్లోకి అయితే చేరుకున్నాము. ఉంటారు సిట్టింగ్ పాయింట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉండే చిన్నపిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. ప్యూర్ వైట్ శాండ్, చిల్డ్రన్స్ హ్యాపీగా ఆడుకుంటున్నారు. టూరిస్ట్ బోట్లో వస్తే కాసేపు 1 hour 2 hours ఇక్కడ టైమింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ టైమింగ్ తర్వాత మళ్ళీ రెడీగా బోట్స్ ఉంటాయి, తీసుకునేసి మళ్ళీ పటాయా సిటీకి అయితే వెళ్ళిపోతారు. మొత్తం చిన్న చిన్న బోట్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయాలంటే అక్కడ చేయొచ్చు. చిల్డ్రన్స్తో వచ్చినా కానీ ఏంటంటే చిన్న చిన్న బోట్స్ అనేది ఉంటుంది. బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ బాగా స్విమ్మింగ్ ఆడుతూ, అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న గొడుగులు ఉంటాయి. 1 hourకి రెంటెడ్ అనేది ఉంటుంది. 100 బాత్ to 150 బాత్ అనేది. ఇక్కడ స్టే చేస్తూ హ్యాపీగా డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా చూసామంటే షాపింగ్స్ కానీ, బట్టలు కానీ, లేడీస్ వేర్, జెంట్స్ వేర్, అదేవిధంగా చాలా షాప్స్ ఉంటాయి. ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు షాప్స్ అయితే ఉంటాయి. మ్యాంగో, అదేవిధంగా ఫుడ్ కానీ
ఫ్రూట్స్ కానీ కటింగ్ చేసి ఈ విధంగా ఐసెస్లో పెట్టుంటారు. చికెను, ఫిష్, రొయ్యలు, బాతింగ్ కానీ అంటే షవర్స్ కానీ ఉంటాయి. 40 బాత్ అయితే తీసుకుంటారు. ఆపోజిట్లో బీచ్లో మునిగేసి స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇక్కడ స్నానం కానీ చేయొచ్చు. బాత్రూమ్స్ ఫెసిలిటీ కానీ ఇక్కడ ఉంది. మనం ఫెర్రీ బోట్ దిగేసి ఇంచుమించు 20 బాత్ ట్యాక్సీలు అయితే ఇక్కడ రావడం జరిగింది. తవాన్ బీచ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ లాస్ట్ బోట్ టైమింగ్స్ కానీ ఉన్నాయి చూడండి, 5 PM. చూడండి ఆపోజిట్ బీచ్ వ్యూ, మొత్తం రెస్టారెంట్స్, బార్స్, షాపింగ్ ఏరియా. తవాన్ బీచ్ ఏరియా, బీచ్ వాటర్ క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి. ఎంత బాగుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది బీచ్ వ్యూ. ఇక్కడ ఈ వంతెన చూడండి, చాలా బాగుంది. మన బోటు రెడీగా ఉంది. One. Okay. Thank you. Thank you. Well.